నాకు తెలుస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన 14 మందిని అయితే ప్రస్తుతానికి వైమానిక దాడులు అంటే జెట్ ఫైటర్స్, హెలికాప్టర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి ఇప్పుడు దాడి చేసింది పాకిస్తాన్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై బలూచిస్తాన్లో చిల్తాన్ అనే పర్వత ప్రాంతంలో ఈ దాడులు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సచిన్తో మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. బలూచిస్తాన్ లిబరేషన్ సచిన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి 14 మందిని పాకిస్తాన్ వాళ్ళు చంపేసినట్టు తెలుస్తుంది, పాకిస్తాన్ ఆర్మీ. దీనిపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రానున్న రోజుల్లో వాళ్ళ ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం ఉందా? రైట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ కళ్యాణ్ వాళ్ళు మొదటి నుంచి దాడుని తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. ఆ దాడులకు ప్రతీకార దాడులుగానే ఇది మనం పాకిస్తాన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. పాకిస్తాన్ అయితే ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వీళ్ళని అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీని మిలిటెంట్స్ అని కాకుండా ఏకంగా వీళ్ళని ఉగ్రవాదులు అని చెప్పి వాళ్ళు పిలవడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఇంకా చెప్పాలంటే కనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉగ్రవాద సంస్థ అంటూ కొంచెం మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. సో దీని గురించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్న సందర్భం మనకి సోషల్ మీడియా వేదికగా కనిపిస్తోంది. బలూచ్ గవర్నమెంట్ క్రిటిసైజెస్ ఓఐసీ ఓవర్ సెలెక్టివ్ సైలెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్న సందర్భం ఉంది. దాంతోపాటు పాకిస్తాన్ హ్యాస్ లాస్ట్ ద గేమ్ అంటే ఓటమిని ఒప్పుకుంటోంది, ఈ గెలుపుకి సంబంధించి గేడు చేస్తోంది, కానీ అది గెలుపు కాదు. మరి ముఖ్యంగా ఈ ఆటలో పాకిస్తాన్ ఓడిపోయింది. మరి ముఖ్యంగా స్ట్రాటజీస్ విషయంలో కాబుల్కి రీక్లైమ్ అంటూ కూడా అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ తో పోరాటంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ప్రస్తావిస్తోంది బలూచిస్తాన్, లేకపోతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, బలూచ్ కి సంబంధించిన కీలకమైన వ్యక్తులు కావచ్చు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న సందర్భం ఉందని చెప్పుకోవాలి. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో నిన్న అంటే సుమారు ఎగ్జాక్ట్లీ నిన్న రాత్రి కావచ్చు లేకపోతే ఈరోజు మార్నింగ్ కావచ్చు, ఈ టైంలోని ఈ దాడులు జరిగాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. ఈ దాడులో ఇంకా 14 మంది మరణించారనేది అందిన సమాచారం. ఇది బలూచిస్తాన్ లోని చిల్తాన్ పర్వత ప్రాంతంలో ఈ వైమానిక దాడులకు పాల్పడింది. అక్కడ మీరు చూడొచ్చు, విజువల్స్ ఎగ్జాక్ట్ గా మనకు చూపించడం జరుగుతోంది. వాళ్ళు ఎక్కడున్నారు, హైడౌట్స్ ఎక్కడున్నాయి, వాళ్ళు ఎక్కడున్నారు గుర్తుపట్టి వాళ్ళని సెలెక్టివ్ గా టార్గెట్ చేస్తున్న సందర్భం. ఈ ఆపరేషన్ కి ఒక పేరు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. ఆ పేరు గురించి ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కళ్యాణ్. వీళ్ళు ఏమంటున్నారంటే ఆ ఆపరేషన్ కి సంబంధించి ప్రిసిషన్ స్ట్రైక్ అంటే సెలెక్టివ్ గా అక్కడ వాటిని ప్రిసిషన్ ఏరియల్ స్ట్రైక్, ఈ ఆపరేషన్ కి ప్రిసిషన్ ఏరియల్ స్ట్రైక్ అని చెప్పి పేరు పెట్టుకొచ్చింది పాకిస్తాన్. అయితే అర్ధరాత్రి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ క్రమంలోని 14 మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరణించినట్టు చెప్పుకొచ్చిన సందర్భం. ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడ రాలేదు, కానీ బట్ బలూచ్ కి సంబంధించిన మద్దతుదారుడు కావచ్చు లేకపోతే బలూచ్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒక్కటే చెప్పడం జరుగుతోంది. పాకిస్తాన్ సిచ్యువేషన్ రైట్ నౌ అంటూ కూడా ఇటు మిగిలిన దేశాలతో ఆఫ్ఘనిస్తాన్ తో కావచ్చు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తో దగ్గర అయ్యే ప్రయత్నం కావచ్చు, వాటికి సంబంధించి పోస్ట్ చేస్తూ అడుక్కుంటోంది. ఖతార్ అలాగే టర్కీ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ ని కన్విన్స్ చేయమని చెప్పి అడుక్కుంటోంది. మరి ముఖ్యంగా సీజ్ కి సంబంధించి అటువంటి పాకిస్తాన్ ఈ రోజు ఆమె దాడి చేయడం ఎంతవరకు సమంజసం? మరి ముఖ్యంగా పాకిస్తాన్ విడిచిపెట్టేదే లేదంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొద్ది రోజుల క్రితం తమని తాము స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకున్న సందర్భం ఇక్కడ కళ్యాణ్. అయితే ఇక్కడ రీసెంట్ గా అంటే ఈ రోజు జరిగిన దాడులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అసలు ఏం జరిగింది, ఎందుకు దాడులకు పాల్పడింది అనేది ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఆగస్టు 3వ తారీఖున పంజ్గూర్, బలూచిస్తాన్ లోని పంజ్గూర్ అలాగే కలాట్ ఈ ప్రాంతాలకు సంబంధించి అక్కడ అంబుష్ అటాక్స్ అంటూ ఉంటారు సాధారణంగా, అంటే ఆకస్మిక దాడులకు పాల్పడింది. సో ఈ క్రమంలోనే 10 మంది పాక్ సైనికులను చంపేసింది. దాంతో పాటు ఈ ప్రమాదంలో 13 మంది గాయపడిన పరిస్థితి కూడా ఉంది. ఇది పాకిస్తాన్ కి సంబంధించి. ఇది పాకిస్తాన్ సైనికులు కంటే మనం మాట్లాడుకున్నాం లాస్ట్ అంటే సెప్టెంబర్ కాకుండా ఆ ముందు ఆగస్ట్ లో, సెప్టెంబర్ లో కూడా మాదిరిగా అటు ఇటు దాడులు జరిగిన సందర్భం, దాని గురించి కూడా మనం వార్తలు విన్నాం. అయితే మిడ్ జూలైలో మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు కూడా కరాచీ నుంచి క్వెటా వెళ్తున్న బస్ మీద దాడికి పాల్పడింది. కరాచీ నుంచి క్వెటా వెళ్తోంది. సో ఈ దాడిలో 27 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు.
అని చెప్పి బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీయే ప్రకటించుకొచ్చిన సందర్భం. సో దీంతో పాటు అంతకన్నా ముందు ఏది మే 9వ తారీఖు, బహుశా మే 9 లేకపోతే మే నెలలో ఇక్కడ జరిగిన ఘటన గురించి మాట్లాడుకుంటే క్వెటా కావచ్చు, బోలన్ కావచ్చు, కెచ్ బలూచిస్తాన్కి సంబంధించిన ప్రాంతాల్లోని ఇక్కడ ఈ ఐఈడి దాడిలోకి పాల్పడింది. దీంతో ఆ ఘటనలో 14 మంది పాకిస్తాన్ సీనియర్ ఆఫీసర్స్, 14 మంది పాక్ సైనికులు మృతి చెందారు. దీంట్లో సీనియర్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్, ఐ రిపీట్ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ అని చెప్పి STOS, ఐ థింక్ బిఎల్ఏ వర్గానికి సంబంధించింది, సబ్జెక్ట్ ద కరెక్షన్ గా. సో వీళ్ళు దాటికి పాల్పడిన సందర్భం అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం ఉంది. అలా మేకి ముందు ఏప్రిల్లో కూడా క్వెటాకి సంబంధించి బలూచిస్తాన్లోని పాకిస్తాన్ కి సంబంధించి సైనిక వాహనాల దాడికి పాల్పడింది. ఆ ఘటనలో 10 మంది సైనికులు మరణించారు. కానీ ఇంట్రెస్టింగ్ గా ఇన్ని దాడులు జరుగుతున్న క్రమంలో ఎప్పుడూ కూడా పాకిస్తాన్ కి సంబంధించి తిరిగి ప్రతిదాడులకు పాల్పడిందా అంటే దీని వెనకాల ఏదో ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేయబోతోంది అనేది ఒక చర్చ జరుగుతుంటే, రెండోది ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్కి అలాగే అంటే తాలిబన్లకు, ఇటు పాకిస్తాన్ కి మరి ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా రీజియన్ లో జరుగుతున్న దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో ఇటువైపు కాన్సన్ట్రేషన్ చేయడానికి టైం దొరకలేదు, ఇటువైపు కాన్సన్ట్రేషన్ పూర్తి స్థాయిలో చేయలేకపోయింది అనేది జరిగిన చర్చ. సో ఇవన్నీ కూడా బలం చేకూరుస్తున్న సందర్భం. దాడులు ప్రతిదాడులతో ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ కి సంబంధించి వాటి మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి పతాక స్థాయికి చేరుకుంటూ ఉంటే ఇప్పుడు కొలుక్కొస్తున్న సందర్భం. కొద్దిసేపటితో మాట్లాడుకున్నట్టుగా ఇటు ఖతార్ కి సంబంధించి ఖతార్ అలాగే టర్కీ ఈ రెండింటినీ వేడుకుంటోంది, అడుక్కుంటోంది పాకిస్తాన్ అంటూ బలూచ్ మద్దతుదారులు చెప్తున్నట్టే అర్థం చేసుకోవచ్చు. అంటే ఆఫ్ఘనిస్తాన్ తో మరి ముఖ్యంగా తాలిబన్లతో ఆ ఇష్యూని చల్లార్చండి. సో ఇప్పుడు అది కొలుక్కొస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఇన్నాళ్ళు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి మరి ముఖ్యంగా తైరికి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి సంబంధించి అక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడే కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సైన్యాన్ని మొత్తం అటువైపు తరలించిన పరిస్థితి ఉంది, మోహరించిన పరిస్థితి ఉంది. సో కాబట్టి బలూచిస్తాన్ మీద దాడి చేసే విషయంలో కావచ్చు, బలూచిస్తాన్ నుంచి తప్పించుకునే విషయం కావచ్చు, పాకిస్తాన్ కి అంత టైం కావచ్చు, అంత సమయం పూర్తిగా కేటాయించలేకపోయిందన్నలో అతిశయోక్తి లేదు. యాడింగ్ టు దిస్, ఇదే క్రమంలో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, మనం సాధారణంగా ఫీల్డ్ మార్షల్ అంటూ ఉంటాం, ఎందుకంటే వాడు ఫీల్డ్ మార్షల్ కింద. సో పాకిస్తాన్ వాడు ఆసిమ్ మునీర్ ఈ క్రమంలోని ఇటు అమెరికా పర్యటన చేపట్టిన సందర్భం కూడా ఉంది. అమెరికా పర్యటనకు వెళ్ళాడు. అమెరికా పర్యటన వెళ్లి డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తాం. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ని కూడా పక్కన పెట్టేసి ఎప్పుడైతే ఆర్మీ చీఫ్ గా మాట్లాడుకుంటున్న, అది ఫీల్డ్ మార్షల్ గా మాట్లాడుకుంటున్న ఆసిమ్ మునీర్ తో ఎప్పుడైతే చర్చలు జరుపుతున్న క్రమంలోని పూర్తిగా అటువైపు కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి బలూచిస్తాన్ని పట్టించుకోవట్లేదు అనే ఒక అభిప్రాయం కూడా అక్కడ వ్యక్తమైన సందర్భం. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు గమనించుంటే ఆఫ్ఘనిస్తాన్ కి అంటే తాలిబన్లకు అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ సైన్యానికి మధ్య భీకర యుద్ధం లాంటి వాతావరణం పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. అంటే అమెరికా టూర్ కావచ్చు, లేకపోతే అమెరికా పర్యటనకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ దాడుల విషయంలో కావచ్చు, ఎక్కడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. అప్పుడు ఒక చర్చ జరిగింది, ఏదో ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేయబోతున్నాడు ఆసిమ్ మునీర్ అనే అంశానికి సంబంధించి. అయితే ఇప్పుడు ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి ఏదైనా ఒక బిగ్గెస్ట్ ప్లాన్ కి స్కెచ్ వేస్తున్నాడా అనే అంశానికి సంబంధించి బలం చేకూర్చేలాగే ఉంది ఈ రోజు ఘటన. కారణం ఏంటంటే కనుక వీళ్ళు ఎక్కడెక్కడో హైడౌట్స్, అంటే ఎక్కడో దాక్కున్న వాళ్ళు కావచ్చు, ఇన్సర్జెన్స్ అంటూ ఉంటారు, అంటే తిరుగుబాటుదారులకు సంబంధించి వాళ్ళు ఉగ్రవాదులను పెరగడం జరుగుతూ ఉంటుంది పాకిస్తాన్. అయితే వీళ్ళను ప్రిసిషన్ ఎయిర్ స్ట్రైక్, వైమానిక దాడులకు పాల్పడి ఆ పర్వత శ్రేణులో చిక్కుకున్న వారిని టార్గెట్ చేస్తున్న సందర్భం. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను కళ్యాణ్. ఎందుకు ఈ పర్వత ప్రాంతాల్లో ఉన్న వారిని వీళ్ళు టార్గెట్ చేశారు అనే అంశం గురించి మాట్లాడుకుంటే, గతంలో మనం చూసాం మీరు అన్నట్టుగా ఒక ట్రైన్ ని హైజాక్ చేసిన సందర్భం, దాదాపుగా 200 మంది ఉన్న ఆ ట్రైన్ లో అది హైజాక్ చేసిన తర్వాత ఇంకొక ట్రైన్ కూడా హైజాక్ చేసిన పరిస్థితి ఉంది. అంటే పర్వత ప్రాంతాల నుంచి వెళ్తున్న క్రమంలోని ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ముందుగా ఇక్కడ వాళ్ళని క్లియర్ చేస్తే కనుక పట్టు బిగించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు పాకిస్తాన్ సైన్యం ఈజీగా చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది, లేకపోతే అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే అవకాశం, లేకపోతే అదుపులోకి తీసుకునే అవకాశం, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం వైమానిక దాడులకు పాల్పడింది అనే ఒక అంశానికి సంబంధించి చర్చించుకుంటున్నాం. అయితే ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ ఏం చేయబోతుంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏం చేయబోతుంది, ఎందుకంటే ఖతార్ అలాగే టర్కీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తే కనుక తాలిబన్లకు అలాగే తాలిబాన్ ప్రభుత్వానికి అలాగే పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య ఒక సయోధ్య కుదిరింది అనుకుందాం. ఇక్కడ కూడా కండిషన్స్ అప్లై, ఏం కండిషన్స్ అనేది మాట్లాడే ప్రయత్నం చేస్తాను తర్వాత. సో ఇక వీళ్ళిద్దరి మధ్య కనుక ఒక ఒప్పందం కుదిరిపోతే
కంప్లీట్ గా పాకిస్తాన్ ఫోకస్ బలూచిస్తాన్ మీకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి Right, పూర్తిగా మనం right. చెప్పుకోవచ్చు. బట్ లెట్ మీ కంక్లూడ్ వన్ థింగ్. కండిషన్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ పాకిస్తాన్ కనుక ఒకవేళ తిరిగి దాడులకు పాల్పడితే మేము ఉపేక్షించేది అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. సో అక్కడ కనుక కంక్లూషన్ వస్తే BLA అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, లేక బలూచిస్తాన్ మీద కావచ్చు, పాకిస్తాన్ మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉంది. బహుశా మరిన్ని వైమానిక దాడులకు పాల్పడినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా దాన్ని ఇండిపెండెంట్ ఒక కంట్రీగా డిక్లేర్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అక్కడ రిసోర్సెస్ ఏవైతే మినరల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ప్రజల కోసమే కేటాయించాలి, వాళ్ళ కోసమే ఖర్చు చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో పస్తూన్ అనే ట్రైబ్ నేను ఇంతకుముందు చెప్పాను, పస్తూన్ అనే ట్రైబ్ ఏదైతుందో అది ఇటు బలూచిస్తాన్లో అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు ప్రాంతాల్లో ఉంటుంది. వాళ్ళే ఎక్కువ శాతం ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. సో పాకిస్తాన్కి ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ TTP ఇటు TTP నుంచి కూడా పాకిస్తాన్ ఆర్మీకి ఇబ్బంది ఉంది. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా అక్కడ ప్రజలు కూడా ఎవ్వరూ హ్యాపీగా లేరు. సో మొత్తానికైతే పాకిస్తాన్కి అయితే ఇప్పుడు ఒక రకంగా బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అమెరికా సపోర్ట్ చేస్తున్నా కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కనుక ఇంటర్నల్గానే చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇంటర్నల్గానే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది పాకిస్తాన్. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే అసలు పాకిస్తాన్కి ఒక రకంగా చుక్కలు చూపిస్తుంది. ట్రైన్స్ హైజాక్ చేయడం, ఆర్మీకి సంబంధించిన పోస్ట్పై అటాక్ చేయడం, ఇలా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీని దెబ్బతీయడమే వాళ్ళు పనిగా పెట్టుకొని ఉన్నారు. సో మొత్తానికైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్ చేసింది. వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ వాళ్ళ క్యాంప్స్ ఉన్నాయో వాటన్నిటిపై ఏరియల్ స్ట్రైక్స్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? బలూచిస్తాన్ని మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే సల్మాన్ ఖాన్ కూడా రియాద్లో ఒక ఈవెంట్ అటెండ్ అవుతున్న సమయంలో బలూచిస్తాన్ ఒక ప్రపంచంలో ఒక సపరేట్ కంట్రీగానే ఆయన ఉద్దేశించి మాట్లాడారు. సో దానిపై ఇప్పటికే టెర్రరిస్టులు వీళ్ళందరూ కూడా నెగిటివ్గా ఆయనని సల్మాన్ ఖాన్ని ఒక టెర్రరిస్ట్ అని పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది. సో అంతా ప్రాముఖ్యత కలిగింది ప్రస్తుతానికి బలూచిస్తాన్. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.